సెకండ్ ఏసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మన కంపెనీ అకౌంట్స్ స్టార్ట్ చేసుకున్నాం కదండి. ఇందులోనే మనం షేర్ అప్లికేషన్, షేర్ అలాట్మెంట్, షేర్ ఫస్ట్ కాల్, షేర్ ఫైనల్ కాల్ చేసామండి. అదేవిధంగా షేర్ అలాట్మెంట్లో ప్రీమియం ఇచ్చినప్పుడు, షేర్ అప్లికేషన్లో ప్రీమియం ఇచ్చినప్పుడు వాటిని కూడా ఏం చేసామంటే మనం కొన్ని జనరల్ ఎంట్రీలు అనేవి ప్రిపేర్ చేసాం. ఇప్పుడు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డిస్కౌంట్ అనేది ఏ విధంగా ఇచ్చాడో చూడండి అమ్మా. వెంకట్ లిమిటెడ్ ఇష్యూడ్ 50,000 షేర్స్. అంటే వెంకట్ లిమిటెడ్ కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ 50,000 షేర్స్ అనేవి ఇష్యూ చేశారు. ఆ రూపీస్ 10 రూపీస్ ఈచ్. అంటే ఇక్కడ ఒక్కో షేర్ వచ్చేసి 10 రూపీస్కి ఇష్యూ చేశారండి. ఎట్ ఏ డిస్కౌంట్ 10% ఆఫ్ 10% పర్ షేర్. అంటే ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటే 10% అనేది ఇవ్వడం జరిగింది. ద షేర్స్ వర్ పేబుల్ ఎట్ 3 రూపీస్ ఆన్ అప్లికేషన్. ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి ఎన్ని రూపీస్ ఇచ్చాడండి? 3 రూపీస్ ఇచ్చాడు. అదేవిధంగా అలాట్మెంట్కి సంబంధించి ఎంత ఇచ్చాడంటే మనకి 3 రూపీస్ ఇచ్చాడు. అదేవిధంగా 3 రూపీస్ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ద ఇష్యూ వాజ్ ఫుల్లీ సబ్స్క్రైబ్డ్. ఆల్ ది మనీ వాజ్ డ్యూలీ రిసీవ్డ్. గివ్ ది జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది కంపెనీ. అంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది కదండి. డిస్కౌంట్ అనేది ఇచ్చినప్పుడు దీనికి సంబంధించి జనరల్ ఎంట్రీ అనేది ఏ విధంగా రాయాలనేది చూద్దామండి. ఫస్ట్ హెడ్డింగ్ ఏం పెడతారంటే అండి, బుక్స్ ఆఫ్ ఇక్కడ ఏం రాస్తానంటే బుక్స్ ఆఫ్ వెంకట్ కంపెనీ లిమిటెడ్. వెంకట్ కంపెనీ లిమిటెడ్ జర్నల్ ఎంట్రీస్. ఈ విధంగా హెడ్డింగ్ అనేది పెట్టండి. ఏం రాస్తామంటే మనం ఫస్ట్ డేట్, సెకండ్ వచ్చేసండి పర్టికులర్స్, తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఎల్ఎఫ్ నెంబర్, తర్వాత డెబిట్ అమౌంట్, లాస్ట్ వచ్చేసండి క్రెడిట్ అమౌంట్. అమ్మా ఫస్ట్ ఏం రాస్తాం? డేటు, తర్వాత పర్టికులర్స్, తర్వాత ఎల్ఎఫ్ నెంబరు, తర్వాత డెబిట్ అమౌంట్, తర్వాత క్రెడిట్ అమౌంట్. ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్కి సంబంధించి 3 రూపీస్ ఇచ్చాడు కదండి. ఈ అప్లికేషన్కి సంబంధించి ఏం చేయాలంటే ఫస్ట్ జనరల్ ఎంట్రీ రాయాలి. అంటే అప్లికేషన్ మీద ఏం చేయాలి? 2 జనరల్ ఎంట్రీలు అనేవి రాయాలండి. అది ఏ విధంగా రాద్దాం అనేది చూద్దాం. ఫస్ట్ది అప్లికేషన్కి వచ్చేసి క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అని చెప్పి జనరల్ ఎంట్రీ రాస్తారండి. ఇక్కడ ఎన్ని షేర్లు ఇచ్చారండి? 50,000 షేర్స్ ఇచ్చాడు కదా. 50,000 ఇంటూ ఎన్ని రూపీస్ ఇచ్చాడండి? 3 రూపీస్ ఇచ్చాడు కదండి. 50,000 ఇంటూ 3 ఎంతండి? 1,50,000 వచ్చింది. 1,50,000 అంటే
డెబిట్లో 1,50,000, క్రెడిట్లో 1,50,000 అనేది చూపిస్తామండి. దీని కింద నేరేషన్ ఏం రాస్తామంటే బీయింగ్ ద సేర్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఏ రాస్తామండి బీయింగ్ ద సేర్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ అని చెప్పి జనరల్ ఎంట్రీ రాస్తామండి. ఇక్కడ సెకండ్ జనరల్ ఎంట్రీ ఏం రాస్తామంటే అప్లికేషన్కి సంబంధించి షేర్ అప్లికేషన్ అకౌంట్ అయినట్టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి జనరల్ ఎంట్రీ రాస్తామండి. 50,000 into 3 ఎంతండి 1,50,000. 1,50,000 అనేది డెబిట్లో 1,50,000, క్రెడిట్లో 1,50,000 అనేది చూపించామండి. కింద ఏం రాస్తామంటే బీయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి జనరల్ ఎంట్రీ రాస్తాం. అంటే ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి ఏం రాస్తామంటే 2 జనరల్ ఎంట్రీలు అనేవి రాసాం కదండి. తర్వాత అలాట్మెంట్కి సంబంధించి 2 జనరల్ ఎంట్రీలు అనేవి ప్రిపేర్ చేయాలి. ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు కదండి. డిస్కౌంట్ అనేది మనం ఏం చేస్తామంటే అలాట్మెంట్లో 10% డిస్కౌంట్ అనేది ఇచ్చాడు కదా. ఆ డిస్కౌంట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దామండి. ఇక్కడ అలాట్మెంట్లో డిస్కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి 10% రాయాలన్నాం కదండి. ఎలా చూడండి అమ్మా, అలాట్మెంట్కి సంబంధించి జనరల్ ఎంట్రీ ఏం రాయాలంటే మనం షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా. ఇక్కడ షేర్ ప్రీమియం అయితే ఏం చేసేవాళ్ళం అండి, టు షేర్ క్యాపిటల్ టు షేర్ ప్రీమియం అని రాసేవాళ్ళం కదండి. ఇక్కడ డిస్కౌంట్ అనేది ఏం చేయాలంటే డెబిట్ చేయాలన్నమాట. షేర్ డిస్కౌంట్ అకౌంట్ డేటా షేర్ డిస్కౌంట్ అకౌంట్ డేటా అంటే ఇక్కడ ఏం చేయాలండి, డిస్కౌంట్ అనేది డెబిట్ చేయాలి టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ చూడండి అమ్మా ఏ విధంగా ఇచ్చాడంటే మనకి అలాట్మెంట్ ఎన్ని రూపీస్ ఇచ్చాడు చూడండి, 3 రూపీస్ ఇచ్చాడు కదండి. 50,000 into 3 అంటే ఎంతండి 1,50,000. అమ్మా ఇది అర్థమైంది కదా. అలాట్మెంట్ ఎన్ని రూపీస్ ఇచ్చాడమ్మా, 3 రూపీస్ ఇచ్చాడు. 50,000 into 3 ఎంతండి మనకి 1,50,000 వచ్చింది. ఇక్కడ ఈచ్ షేర్ ఎంత ఇచ్చాడంటే 10 రూపీస్ ఇచ్చాడు. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడండి మనకి 10% ఇచ్చాడు కదండి. ఇక్కడ ఈ విధంగా ఇచ్చేటప్పుడు ఆ డిస్కౌంట్ వాల్యూ అనేది ఎన్ని రూపీస్ అనేది చూసుకోవాలండి మనం. 10 into అంటే ఇక్కడ షేర్ వాల్యూ ఈచ్ షేర్ ఒక్కో షేర్ ఎంతండి 10 రూపీస్. ఇక్కడ ఎంత ఇచ్చాడండి 10% ఇచ్చాడు కదండి. 10/100 ఎంత ఉందండి మనకి 1 వచ్చింది కదండి. అంటే ఇక్కడ డిస్కౌంట్ ఎన్ని రూపీస్ అంటే మనకి 1 రూపీ మాట. అంటే 10% 10 రూపీస్ 10 షేర్స్ మీద 10% డిస్కౌంట్ అంటే ఈచ్ షేర్ ఎంతండి ఇక్కడ 10 రూపీస్. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడండి 10%. అంటే 10 into 10/100 ఈ జీరో క్యాన్సిల్ చేస్తాం, ఈ జీరో క్యాన్సిల్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందండి, మనకి 1 వస్తుంది. అంటే ఇక్కడ ఈచ్ షేర్ 10 రూపీస్ 10% అంటే 1 రూపాయి అండి. ఈ 1 రూపాయి ఏం చేయాలంటే 50,000 into 1 చేయాలండి. 50,000 into 1 రూపీ అంటే 10 రూపీస్కి 10% డిస్కౌంట్ అంటే 1 రూపీ అండి. అదే ఈచ్ షేర్ 100 రూపీస్ ఇచ్చాడండి అనుకోండి, 10% అంటే ఎంత వస్తుందండి మనకి 10 రూపీస్ వస్తుంది.
అంటే 10 రూపీస్కి 10% అంటే 1 రూపీ, 100కి 10% అంటే 10 రూపీస్ అండి. ఆ విధంగా చూసుకోవాలి. ఇక్కడ చెప్పాలి కదండి, 10 రూపీస్కి 10% అంటే ఎంతండి? 1 రూపీ వచ్చింది. ఇక్కడ ఎంతండి? 50,000 ఇంటూ 1 అంటే ఇక్కడ 50,000 వస్తుందండి. అమ్మా అర్థమైంది కదా ఇది మనకి. ఇక్కడ షేర్ క్యాపిటల్ అనేది ఏం చేయాలి? 1,50,000 ప్లస్ 50,000 ప్లస్ చేస్తే 2 lakhs వస్తుంది అన్నమాట. అమ్మా అర్థమైంది కదా ఇది. తర్వాత దీని కింద నేరేషన్ ఏం రాయాలంటే being the share allotment money with share discount money receivable. ఈ విధంగా నేరేషన్ అనేది రాస్తారండి. ఏం రాస్తాం? బీయింగ్ ద షేర్ అలాట్మెంట్ మనీ విత్ షేర్ డిస్కౌంట్ మనీ రిసీవబుల్. ఇక్కడ షేర్ క్యాపిటల్ వచ్చింది కాబట్టి ఏం రాస్తారండి? రిసీవబుల్ అని రాస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించి రెండో జనరల్ ఎంట్రీ ఏం రాస్తారంటే క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ allotment account. అమ్మా ఎంతమ్మా? అది 50,000 ఇంటూ 3 అండి. 1,50,000 డెబిట్, 1,50,000 క్రెడిట్స్ అండి. దీని కింద నేరేషన్ ఏం రాస్తామంటే మనం బీయింగ్ ద షేర్ allotment money received. అంటే ఇక్కడ క్యాష్ వచ్చింది కాబట్టి రిసీవ్డ్ అని రాసామండి. ఇక్కడ క్యాపిటల్ వచ్చింది కాబట్టి రిసీవబుల్ అని రాసాం. ఏమ్మా అర్థమైంది కదా. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి ఎన్ని రూపీస్ ఇచ్చాడండి? మనకి 3 రూపీస్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి 2 జనరల్ ఎంట్రీలు అనేవి ప్రిపేర్ చేయాలి. అవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నది చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫైనల్ గా ఏ విధంగా రాయాలంటే జనరల్ ఎంట్రీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి జనరల్ ఎంట్రీ రాస్తాం. ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 50,000 ఇంటూ 3 ఇచ్చాడు కదండి. ఎంతండి? 1,50,000 వచ్చింది. దీని కింద నేరేషన్ ఏం చేస్తా ఉంటండి? బీయింగ్ ద షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవబుల్. ఈ విధంగా జనరల్ ఎంట్రీ రాస్తానండి.
అదేవిధంగా లాస్ట్ జనరల్ ఎంట్రీ ఏం రాస్తారంటే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి క్యాష్ అకౌంట్ డేటర్ టు సేవ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్. ఈ విధంగా జనరల్ ఎంట్రీ అనేది రాస్తాం. ఇక్కడ 50,000 ఇంటూ 3 50,000 ఇంటూ 3 ఎంత అవుతుందండి? 1,50,000 అవుతుంది. 1,50,000 అంటే డెబిట్లో 1,50,000, క్రెడిట్లో 1,50,000 చూపించామండి. దీని కింద నేరేషన్ ఏం చేస్తామంటే బీయింగ్ ద సేల్ ఫస్ట్ అండర్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్. అర్థమైంది కదా? ఒకసారి చూడండి అమ్మ. ఇలాగా ఇక్కడ వెంకట్ లిమిటెడ్ ఏం చేశాడండి? 50,000 షేర్స్ ఇష్యూ చేశాడు. ఈచ్ షేర్ వచ్చేసి ఎంతండి? 10 రూపీస్. డిస్కౌంట్ వచ్చేసి 10% ఇచ్చాడండి. ద షేర్ వర్ పేబుల్ ఎట్ 3 రూపీస్ ఆన్ అప్లికేషన్. అంటే ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి ఎంత ఇచ్చాడండి? 3 రూపీస్ ఇచ్చాడు. అలాట్మెంట్కి సంబంధించి ఎంత ఇచ్చాడండి? 3 రూపీస్ ఇచ్చాడు. అండ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి ఎంత ఇచ్చాడండి? 3 రూపీస్ ఇచ్చాడు. ఇక్కడ 9 రూపీస్ వచ్చినాయి కదండి, 10 రూపీస్ రాలేదండి, ఇది ఆలోచించండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిస్కౌంట్ అంటే ఇక్కడ కాల్కులేట్ చేసాం కదండి మనం. ఇక్కడ ఈచ్ షేర్ వచ్చేసి ఎంతండి? 10 రూపీస్ ఇచ్చాడు. 10 రూపీస్ ఇంటూ 10% అండి ఎంతండి? ఇక్కడ మనకి 1 రూపీ వస్తుంది. 10 రూపీస్ మీద 10% అంటే ఎంతండి? మనకి 1 రూపీ వస్తుంది కదండి. ఇక్కడ 10 రూపీస్లో నుంచి మైనస్ 1 రూపీ తీసేది ఎంతండి? 9 రూపీస్ వచ్చింది కదమ్మా. అంటే 10 రూపీస్లో నుంచి ఇక్కడ డిస్కౌంట్ 1 రూపీ తీసేస్తే ఎంతండి? 9 రూపీస్ వచ్చింది కదా. అంటే ఇక్కడ 9 రూపీస్ని ఏం చేశాడంటే అండి మనకి అప్లికేషన్ మీద 3 రూపీస్ ఇచ్చాడు. అలాట్మెంట్ మీద ఎంత ఇచ్చాడండి? 3 రూపీస్ ఇచ్చాడు. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి ఎంత ఇచ్చాడండి? 3 రూపీస్ ఇచ్చాడు. ఇక్కడ 9 రూపీస్ సరిపోదు కదండి. 3 + 3 ఎంతండి? 6. 6 + 3 ఎంతండి? 9. ఇక్కడ 9 రూపీస్ ఏం చేశాడంటే మనకి అప్లికేషన్ అలాట్మెంట్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి ఇచ్చాడండి. ఈ విధంగా చూసుకోవాలి. అంటే ప్రీమియం ఇచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళం అండి? దాన్ని ప్లగ్ చేసి చూపించేవాళ్ళం. ప్రీమియం అంటే ప్లగ్ చేయాలి. అదే డిస్కౌంట్ ఇచ్చినప్పుడు దాని యొక్క వాల్యూ అనేది మనం 10 రూపీస్ మీద 10% అంటే 1 రూపీ కింద చూసుకోవాలి. 100 రూపీస్కి 10% అంటే 10 రూపీస్ కింద మనం చూసుకోవాలన్నమాట. అది మైనస్ చేసి దాని యొక్క వాల్యూ ఎంత అనేది చూసుకోవాలి. వచ్చినట్టు దాన్ని ఏం చేయాలంటే అండి ఈ అప్లికేషన్కి ఎంత ఇచ్చాడు, అలాట్మెంట్కి ఎంత ఇచ్చాడు, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి ఎంత ఇచ్చాడు అనేది చూసుకోవాలి. ఏమా అర్థమైంది కదా మీకు? ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి ఏం రాసామంటే మనం క్యాష్ అకౌంట్ టు షేర్ అప్లికేషన్ అని రాసామంటే, తర్వాత దానికి సంబంధించి సెకండ్ జనరల్ ఎంట్రీ ఏం రాసాం? షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అని రాసాం. తర్వాత అలాట్మెంట్లో ఏం చేసామండి? డిస్కౌంట్ అనేది కలిపి పెట్టాం కదండి. ఏం రాసామండి? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా. ఇక్కడ డిస్కౌంట్ అనేది డెబిట్ చేయాలండి. షేర్ డిస్కౌంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని జనరల్ ఎంట్రీ రాస్తాం. అదేవిధంగా దానికి సంబంధించి సెకండ్ జనరల్ ఎంట్రీ ఏం రాస్తామంటే అలాట్మెంట్కి క్యాష్ అకౌంట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ అని చెప్పి జనరల్ ఎంట్రీ అనేది రాయడం జరిగింది. అదేవిధంగా షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి 2 జనరల్ ఎంట్రీలు రాసామండి. ఏం రాసామంటే షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్. ఇక్కడ 3 రూపీస్ ఇచ్చాడు కదండి ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి. 50,000 ఇంటూ 3 ఎంతండి? 1,50,000. 1,50,000 డెబిట్ క్రెడిట్లో చూపించాం. బేయింగ్ ద షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవబుల్ అని రాస్తామండి. అదేవిధంగా క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ బీయింగ్ ద షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్ అని రాస్తాం. షేర్ క్యాపిటల్ వస్తే రిసీవబుల్, క్యాష్ వస్తే షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్ అని రాస్తాం. ఏమో అర్థమైంది కదా?
ఈ సమ్ నోట్ చేయండి. ఇక్కడ ఇచ్చాడు కదండి, ఇక్కడ రఫ్ నోట్ అని చెప్పి ఒక పక్కన నోట్ చేసుకోండి, మీకు అర్థమయ్యేలా. అమ్మా ఈ సమ్ ఎక్కించిన తర్వాత ఈ టేబుల్ గీసి, జనరల్ ఎంట్రీ టేబుల్ గీసి ఇవన్నీ కూడా 1 by 1 నోట్ చేసుకోండి. ఓకే అమ్మా, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి.